నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. అమెరికా అన్నంత పని చేసింది. ఇరాన్ పై మొదటిసారి అధికారికంగా దాడులకు దిగింది. 3 అణు కేంద్రాలపై బాంబు దాడులు చేసింది. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గాల్సిందేనంటూ వార్నింగ్ ఇస్తూ వచ్చింది అమెరికా. జోక్యం తప్పదన్న ట్రంప్ ముందుగానే అనంత పని చేశారు. 2 వారాలంటూ ప్రకటించిన ట్రంప్ దానికి ముందుగానే ఇరాన్ పై విరుచుకుపడ్డారు. శనివారం అర్ధరాత్రి తర్వాత అమెరికా వైమానిక దళాలు ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై భీకర దాడులు చేశాయి. ఇరాన్ కూడా ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. టెల్ అవీవ్, హైఫా నగరాలు టార్గెట్ గా చేసుకుని దాడులు చేసింది. అవీవ్ పై మిస్సైళ్లను ప్రయోగించింది. ముందస్తుగానే అవీవ్ నగరంలో వార్ సైరన్లు కూడా మోగాయి. ఇజ్రాయెల్లో జరిగిన నష్టంపై మాత్రం బయటకు వార్తలు రాలేదు. అమెరికా చర్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల విషయాన్ని ప్రకటించారు. ఇక ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులకు B-2 స్టెల్త్ బాంబర్ ను వినియోగించినట్లుగా ప్రకటించారు. ఇక ఫోర్డ్లోని భూగర్భ అణుస్థావరాన్ని ధ్వంసం చేసేందుకు 6 బంకర్ బస్టర్ బాంబులను కూడా వాడినట్లుగా వెల్లడించారు. ఇక నటాంజ్, ఇస్ఫహాన్ పై దాడికి 30 టొమహక్ క్షిపణులు కూడా ప్రయోగించినట్లుగా చెప్పారు. అయితే 6 B-2 స్టెల్త్ బాంబర్లు, 12 బంకర్ బ్లస్టర్లను ప్రయోగించినట్లుగా అమెరికా మీడియాలో కథనాలు కూడా ప్రసారమవుతున్నాయి. 2 బంకర్ బ్లస్టర్ నాటాంజ్ అణుశుద్ధి కేంద్రంపై కూడా దాడి చేశాయి. ఫోర్డ్పై భారీ బాంబు దాడులకు పాల్పడినట్లుగా స్వయంగా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ఎయిర్ స్పేస్ వాడకుండా బయట నుంచే ఈ దాడులను చేసినట్లుగా అమెరికా తెలిపింది. ఈ దాడులు ప్రపంచంలో ఏ మిలిటరీకి సాధ్యం కాదని, అలాంటిది ఇప్పుడే శాంతికి సమయం వచ్చిందంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక మరో పోస్ట్ చేసిన యుఎస్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఫోర్డ్ నాశనమైందని కూడా తెలిపింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి దాడి చేసినట్లుగా అమెరికా సైన్యం ప్రకటించింది. దాడి చేసిన తమ ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయ్యాయని కూడా వివరించింది. ఇక ఇజ్రాయెల్ నుంచి 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ లోని ఫోర్డ్ అణు కేంద్రం లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో టార్గెట్ ను ఫినిష్ చేసింది అమెరికా. దానికి పక్కా స్కెచ్ వేసిన అమెరికా ఇజ్రాయెల్ ఫోర్స్ బాంబర్స్ ని పేల్చాయి. అమెరికాలోని వైట్ మైన్ ఎయిర్ బేస్ నుంచి నిన్న రాత్రే B-2 స్పిరిట్లు, 8 KC-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో పసిఫిక్ లోని డియాగో గార్సియా దిశగా బయలుదేరాయి. YT-11, YT-21 అనే కాల్ సైన్లను వాడినట్లుగా ఫ్లైట్ రాడర్ 24 తెలిపింది. అమెరికా గతంలో కూడా B-4 స్పిరిట్లు ప్రత్యేక ఆపరేషన్ చేసినట్లుగా YT కాల్ సైన్స్ లో వాడారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా చేరిందని ప్రకటించారు. అయితే ఇంటర్నేషనల్ మీడియా అయితే రకరకాల కథనాలు కూడా బయటకు వస్తున్నాయి. అమెరికా ఫోర్డ్ అణు కేంద్రం లక్ష్యంగానే దాడులు చేస్తోందని, మరి ఏ ఇతర నగరాల లక్ష్యం కాదంటూ కూడా స్టోరీలు బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక అమెరికా చేస్తున్న ప్లానింగ్ ను ఇజ్రాయెల్ పక్కాగా అమలు చేస్తోంది. ఇలా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వారిలో అమెరికా చేరిపోవడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. ముందు ఇంకా ఏం జరగబోతుందోనని ఆందోళనకు గురవుతున్నాయి. ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా అమెరికా దిగడంతో ఇప్పుడు చైనా, రష్యా ఏం చేస్తాయి? అవి కూడా ఇరాన్ కు మద్దతుగా నిలుస్తాయా? అమెరికా మాదిరిగా చైనా, రష్యాలు కూడా ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడతాయా? ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తాయా? ఇక ఇప్పుడు ప్రపంచంలో జరగబోయేది ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అయితే ముందు థర్డ్ వరల్డ్ వార్ తప్పదా? అదే కనుక జరిగితే ఏ దేశం ఎటువైపు పోతోంది, లేక భారత్ లాంటి పెద్ద దేశం ఏదైనా శాంతి చర్చలతో ముందుకు వస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
రైట్, మనం మార్నింగ్ నుంచి చూస్తున్న విధంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే అమెరికా జోక్యం చేసుకోవడం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్? ఇరాన్ కి సపోర్ట్ గా ఏదైతే రష్యా చైనాలు కూడా రాబోతున్నాయా, లేదంటే ఇరాన్ సింగిల్ కాబోతుందా? ఏదైతే ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ ప్రకారం వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? మన ఇండియా ఎటువైపు ఉండబోతోంది? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అప్డేట్స్ మా ఇన్పుటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్, మనం చూస్తున్న ఏ క్షణం ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే కలుగుతుంది. ఎప్పుడైతే అమెరికా జోక్యం తర్వాత డైరెక్ట్ గానే 2 వీక్స్ టైం అయితే ఇచ్చింది ఇరాన్ కి, కానీ టైం కంటే ముందుగానే ఈ విధంగా దాడి చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? మిగిలిన ప్రపంచ దేశాలు ఏం చెప్తున్నాయి, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? థర్డ్ వరల్డ్ వార్ వైపు అడుగులు పడబోతున్నాయనే సంకేతాలు ఉన్నాయంటూ కూడా విశ్లేషణలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇరాన్ రెస్పాన్స్ ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటది. సో ఉన్నటువంటి క్రమంలో 3వ ప్రపంచ యుద్ధానికి దారులు పడుతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. సో ఇప్పటికే అంటే 2 వారాల టైం ఇచ్చినా కానీ అది వ్యూహంలో భాగం. సో ట్రంప్ అంటే గతంలో కూడా ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్ తర్వాత ఖచ్చితంగా దాడి చేస్తాం అని మాక్ డ్రిల్ వైపు దేశాన్ని, ప్రపంచాన్ని మరలించి ఆ తర్వాత అదే రోజు రాత్రి మనం ఉగ్ర స్థావరాలపైన దాడి చేసినాం. సో అదొక యుద్ధ వ్యూహం అది. సో ఇప్పుడు అమెరికా కూడా అట్లాంటి యుద్ధ వ్యూహాన్ని అమలు పరిచింది. అమెరికా అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి ఏదైతే న్యూక్లియర్ స్థావరాలని వాటిపైన దాడులు చేసింది, వాటిని ధ్వంసం చేసింది. సో ఇది 2 వారాల్లో కొడతామని ప్రపంచాన్ని చెప్పినా గానీ సో అనుకున్నట్టుగా వ్యూహం ప్రకారం మాత్రం ముందుగానే కొట్టేయడం జరిగింది. ఇరాన్ సంబంధించినటువంటి అణు కేంద్రాలు మొత్తం కూడా తుడిచిపెట్టకపోయినాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ కు తోడుగా అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి అయితే దిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. అయితే ట్రంప్ చేసినటువంటి ప్రకటన తర్వాత శాంతి సామరస్యాల వైపు ఉంటారా, ఇరాన్ తలంగుతుందా, లేదంటే ఇరాన్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది. ఖచ్చితంగా ఇది ఐక్యరాజ్య సమితి నిబంధనలకు విరుద్ధంగా, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా చేసినటువంటి దాడిది, వీటి ఖచ్చితంగా ఎదుర్కొంటాం, వీటి ఖచ్చితంగా తిప్పికొడతాం అంటూ కూడా ఇప్పటికే ఇరాన్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సో ఇరాన్ సంబంధించిన మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఇరాన్ ఎట్లాంటి వ్యవహారం చేస్తుందని మాత్రం చూడాలి. అమెరికా టుమహాక్ ల్యాండ్ అటాక్ క్షిపణిని ఉపయోగించింది ఈ దాడిలో. ఇది చాలా అంటే సుదూరమైనటువంటి టార్గెట్స్ ను కొట్టేస్తుంది. సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి కానీ ఇది భూమిపైనటువంటి లక్ష్యాల్ని ఈజీగా టార్గెట్ చేస్తుంది. అంటే జిపిఎస్ కానీ నావిగేషన్ సిస్టమ్ కానీ సో ఇట్లాంటి వేటికి కూడా అంటే ఎక్కడ అందకుండా ఇది టార్గెట్ ని ఫిక్స్ చేస్తుంది. రాడార్ వ్యవస్థలకు కూడా అందకుండా ఇది నివారించడానికి సహాయపడుతుందని చెప్పాలి. సో ఇది ప్రయోగం తర్వాత ఇది ఆ డెస్టినేషన్ మార్గాన్ని కూడా మళ్ళీ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. సో అమెరికా ఏదైతే ఇరాన్ పైన ఇప్పుడు బహిరంగ యుద్ధం చేసినటువంటి క్రమంలో ట్రంప్ మొదట్లో ఇందాక మీరు అన్నట్టు ట్రంప్ మొదట్లో ఇరాన్ పై దాడి చేయడానికి అనుకూలంగా లేకుండుండే. బట్ ఈ అణు ఒప్పందం ఎక్కువగా ప్రభావితం ఉండడానికి ఇరాన్ పైన దాడి చేయడాన్ని ట్రంప్ కోరుకోలేదు వాస్తవానికి. సో ఇరాన్ ను ఇజ్రాయెల్ నిబంధనలపై కాకుండా తన నిబంధనలపై నడిపించాలని కోరుకున్నారు. నెతన్యాహుతో కూడా ఫోన్ లో మాట్లాడారు. నెతన్యాహు తనను అంటే ఒక మధ్య ప్రాంతంలో ఒక పెద్ద యుద్ధంలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నాడంటూ కూడా ట్రంప్ గతంలో కొంతమందితో చెప్పినటువంటి సందర్భం. సో అదే సమయంలో అమెరికాను ఏ యుద్ధం నుండి దూరంగా ఉంచుతారంటూ కూడా అమెరికన్ ప్రజలకు హామీ ఇచ్చారు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు నెతన్యాహుతో కలిసి ముందుకెళ్లి ఇరాన్ ని కొట్టడం మాత్రం నిజానికి ఇది అంటే దేశవ్యాప్తం కూడా ఒక చర్చనీయాంశమైంది. మోరోవర్ అమెరికా మొత్తం కూడా ఇప్పుడు అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ నెతన్యాహు కూడా ఎక్కడ ఆగలేదు. సో తను కూడా ఒక మధ్య మార్గాన్ని అనుసరించిందని చెప్పాలి. చర్చలను ముందుకు తీసుకెళ్లలేదు. ఆ సైనికులు ఎవరైతున్నారో ఆ సైనికుల్ని ముందుకే నడిపించారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర టెక్నికల్ సిస్టమ్ ఎక్కువ ఉంది, ఇరాన్ దగ్గర సైనిక బలం ఎక్కువ ఉంది. సో సైనిక బలంతో పోలిస్తే అంటే ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ కి సైనిక బలం ఎక్కువ, కాకపోతే ఇజ్రాయెల్ కు టెక్నికల్ బలం ఎక్కువ ఉంది. సో అట్లాంటి క్షిపణి వ్యవస్థ ఎక్కువ ఉంది. సో ఆ నేపథ్యంలో ఇరాన్ ను దెబ్బతీయడం చాలా ఈజీ అయిపోయింది అన్నటువంటి మాట. సో ఏదేమైనా కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు ఖచ్చితంగా దీనికి ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి చేసినటువంటి ఈ దాడి తర్వాత ఖచ్చితంగా దీనికి రెస్పాన్స్ ఇరాన్ నుంచి ఎట్లా వస్తుందో చూడాలి. నిజానికి గతంలో 1979లోనే ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం జరిగింది. అయతుల్లా రహుల్లా ఖొమైనీ నేతృత్వంలో అమెరికా మద్దతు గల సామ్రాజ్య పాలన మొత్తం కూడా కూలవేయబడ్డప్పుడు సో అప్పుడు ఆ తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారింది. సో దీని తర్వాత ఇరాన్ లో అమెరికా మీద చాలా వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకత కాస్త ఇరాన్ అణు ప్రాజెక్ట్ లో కారణంతో
రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరిగింది. అణ్వాయుధాలను తయారు చేస్తే ఇరాన్ మధ్యప్రాచ్యం మొత్తం కూడా ఆధిపత్యాన్ని పెంచుకుంటుందని చెప్పేసి అమెరికా, మిగతా పాశ్చాత్య దేశాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా భయపడ్డాయి. సో దీన్ని నివారించడానికి అమెరికా ఇరాన్ పైనటువంటి ఒక కఠినమైనటువంటి ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది. సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణు బాంబులు తయారు చేయకూడదు, అణు వ్యవస్థను, అణు క్షిపణి వ్యవస్థను తయారు చేయకూడదు. చేస్తే ప్రపంచానికే భారీ కుదుపులా ఉంటుంది, భారీ ఎదురుదెబ్బ అన్నటువంటి ఉద్దేశంతో అమెరికా మాత్రం ఖచ్చితంగా ఇరాన్ ను శత్రువుగానే భావించింది. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలపైన దాడి చేసింది. సో ఇట్లా నేపథ్యంలో అది ఇప్పటికే నెతన్యాహు కూడా చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ పౌరుల తరపున మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాం అంటూ కూడా నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. సో అమెరికా ప్రమేయం తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న. సో దౌత్యం నిలిచిపోయింది. ఇరాన్ తో ఉన్నటువంటి బలమైనటువంటి ఈ అణు కేంద్రాలని టార్గెట్ చేసుకున్నటువంటి క్రమంలో సో ఇప్పుడు ఇరాన్ ప్రతీకార చర్యకు దిగుతుందా? ఒకవేళ దిగితే అమెరికా సిద్ధంగా ఉందా? సో యుద్ధం తర్వాత ఖచ్చితంగా అమెరికా సిద్ధంగానే ఉంటుంది. సో ఏం జరగబోతుంది అన్నది మాత్రం చూడాలి. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్నటువంటి ప్రశ్న కూడా అదే, ఏం జరగబోతుంది అనేది. ఇక్కడ రెండు దేశాల మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం నడుస్తుందో దానికి మరి సపోర్ట్ గా అమెరికా రావడం, అమెరికా ముందు నుంచి కూడా అణు కేంద్రాలని ఆపాలి అంటూ కూడా ఏదైతే ఇరాన్ హెచ్చరిస్తూ వస్తుందో, దానికి వెనక్కి తగ్గాలని చెప్తుందో, ఇరాన్ కూడా దానికి ధీటుగానే సమాధానం ఇస్తోంది. అటు ఇరాన్ కూడా సపోర్ట్ చేసినటువంటి దేశాలు చూస్తున్నాం, రష్యా కూడా సపోర్ట్ చేస్తోంది, ట్రంప్ హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్, పుతిన్ కూడా, చైనా కూడా ఆయుధాలను సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్ కూడా ఎక్కడ తగ్గకుండా అమెరికా సపోర్ట్ తో ముందుకెళ్తుంది. ఈ రోజు మార్నింగ్ స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఇజ్రాయెల్ ఆర్మీతో కలిపి అమెరికా సంబంధించిన యుఎస్ ఆర్మీ కూడా సక్సెస్ఫుల్ గా చేశారు అనేది కూడా క్లియర్ కట్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న కింద మారబోతోంది. శాంతి చర్చలకి అంటే సీజ్ ఫైర్ కి ఏమన్నా ముందుకు రాబోతున్నారు? ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధానికి గనక సంకేతాలు అందితే అది ప్రపంచ దేశాలన్నిటి కూడా నష్టమే కాబట్టి సో ఏ విధంగా ఉంటుందనేది ఒక ప్రశ్న. మనతో పాటు మాట్లాడడానికి వివి రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్. నమస్తే సార్. రావు గారు, ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? ఒక పక్క చూస్తే ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో అమెరికా కూడా జోక్యం చేసుకొని ముందు నుంచి చెప్తున్న పని కాస్త నిన్న చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ప్రపంచ దేశాలు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక సీజ్ ఫైర్ కి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? లేదనుకుంటున్నానండి. ఎందుకంటే అమెరికా ముందర కొంచెం స్ట్రాటజీ వేరుగా వాడింది. 2 వారాలు వేసి చూస్తామన్నట్టుగా మొన్న మాట్లాడారు. కానీ 2 రోజుల్లోనే 48 గంటల్లోనే వాళ్ళు అనుకున్నంతా చేశారు. 3 కీ స్థావరాల మీద మనం అనుకున్నట్టుగానే ఒక ఫ్లైట్ ఆఫ్ బాంబర్స్ డైరెక్ట్ గా అమెరికా నుంచి పంపించి దాడి చేశారు 3 అణు స్థావరాల మీద. అలాగే మిసైల్ డిస్ట్రాయర్ ఫ్లీట్ ఏదైతే ఉందో ఇండియన్ ఓషన్ లో, అక్కడి నుంచి 36 టోమాహాక్ మిసైల్స్ అంటే భూమికి అంటుకుని వెళ్లే మిసైల్స్ కూడా వాడడం జరిగింది. అంటే ఏంటంటే ఫ్రంట్ ని డ్యామేజ్ చేయడానికి ఈ మిసైల్స్, టాప్ నుంచి డ్యామేజ్ చేయడానికి GBU-57 మిసైల్స్ వాడినట్టు మనం అనుకోవచ్చు. చాలా తీవ్రమైన డ్యామేజ్ జరిగి ఉంటుంది. కానీ ఇరాన్ ఇప్పుడు వరకు ఏ ప్రకటన చేయలేదు. ఇప్పుడు వరకు తన స్ట్రాటజీ, ఇరాన్ స్ట్రాటజీ ఉంటుందన్నది మనకు తెలియదు. కానీ ఇరాన్ నిన్నటి వరకు ఒక విధమైన చర్చలకి దాదాపు అంగీకారం అన్నట్టుగానే తెలుస్తోంది. కానీ ఈ చర్యల వల్ల ఇప్పుడు ఇరాన్ ఏ విధంగా రియాక్షన్ తీసుకుంటున్నది మనం ఓ విధంగా అంచనా వేస్తే, ట్రంప్ స్టార్ట్ చేశారు మేము ఎండ్ చేస్తామని ఆ ఇండికేషన్ తెలుస్తోంది. ఎంతవరకు వెళ్ళబోతుంది అనేది? అవునండి. వాళ్ళ దగ్గర మిసైల్ స్టాక్స్ బాగానే ఉన్నాయి. ఇంకాను ఒరిజినల్ గా 5000 ఉన్నాయని ఒక అంచనా ఉండేది. అందులో మాక్సిమం 400 వాడుంటారు. అంటే ఇంకా 4500 మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. S-300 మిసైల్స్ కొంతవరకు, రష్యా ఇచ్చిన మిసైల్స్ కొంతవరకు డ్యామేజ్ అయినా కానీ ఇంకా వాటికి ఎఫికసీ ఉంటుంది. కొంచెం B-2 బాంబర్స్ లాంటి వాటి దాడుల్ని ఎదుర్కోలేకపోయినా కానీ మిగతా వాటిని ఎదుర్కొనే క్షమత వాటికి ఉంది. అలాగే మిడిల్ ఈస్ట్ లో అమెరికా స్థావరాలు చాలా ఉన్నాయి. ఈ అమెరికా స్థావరాల మీద దాడి చేయొచ్చు. కాకపోతే అందులో ఒక లోపం ఉంది. ఏంటంటే అవన్నీ మిడిల్ ఈస్ట్ దేశాలు, అంటే ఇస్లామిక్ దేశాల్లోనే ఉన్నాయి. ఇస్లామిక్ దేశాల్లో ఏం చేస్తుంది అన్నది మనం వేచి చూడాల్సింది. రెండోది హార్మూజ్ స్ట్రైట్, ఎక్కడి నుంచి అయితే దాదాపు 20-25% ప్రపంచ
ఆయిల్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుందో అక్కడి నుంచి దాన్ని మూసివేసే ప్రయత్నాలు ఉంటాయి. ఎందుకంటే అది కేవలం 55 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. అతి సన్నగా ఉన్నప్పుడు మాక్సిమం 100 కిలోమీటర్స్ పెడుతుంది. దాన్ని క్లోజ్ చేయడం ఇరాన్ కి చాలా ఈజీ. ఇంకా మూడోది అంటారా, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే అమెరికా భూభాగంలోనే వాళ్ళకున్న ఏజెంట్స్ ని వాడి సూసైడ్ బాంబింగ్స్ లేకపోతే ఇంకేమన్నా అటువంటి చేసే అవకాశాలు కూడా తక్కువేం కాదు. ఇంకా నాలుగోది ఆలోచిస్తే హిజ్బుల్లా, హమాస్, హోతీస్ ఆల్రెడీ యాక్షన్ లోకి వచ్చినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇంకా రాలేదు, కానీ ఆల్రెడీ వాళ్ళు రంగంలో దిగినట్టు సిద్ధం తెలుస్తోంది. వీళ్ళ ద్వారా కూడా అటాక్ చేయించవచ్చు ఇజ్రాయెల్ భూభాగం మీద వాళ్ళు చేసే అవకాశం చాలా ఉంది. కాకపోతే ఏంటంటే అమెరికన్ భూభాగంలో మల్టిపుల్ అటాక్స్ వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా, సూసైడ్ బాంబర్స్ ద్వారా, లేకపోతే ఇంకా పాకిస్తానీ, ఐసిస్, ఆల్ ఖైదా ఇటువంటి వాళ్ళని కూడా వాడుకుని వాళ్ళు చేసే ఉద్దేశం మనం అనుకోవచ్చు. చెప్పండి. మరి మన ఇండియా స్టాండ్ ఏ విధంగా ఉండబోతున్నది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారుతుంది రావు గారు. అంటే ఒక పెద్ద దేశం, మంచి పేరున్నటువంటి దేశం, శాంతి చర్చలకి ఏమన్నా సుముఖంగా ఉంటుందా అనేది ఒకటి. నేను సోనియా గాంధీ కూడా మాట్లాడుతూ మనకి ఇరాన్ ఎప్పటి నుంచో మిత్ర దేశం, ఈ టైంలో కూడా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఒక పక్క రష్యా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి, చైనా సపోర్ట్ చేస్తుంది. ఇవి కనుక రంగంలోకి దిగితే ఏ స్థాయికి వెళ్ళబోతున్నాయి అనేది, ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ కానీ వస్తే ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు సిచ్యువేషన్స్? థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం లేదండి. ఒకవేళ వార్ వచ్చినా కానీ అది లిమిటెడ్ గా మిడిల్ ఈస్ట్ కి అవుతుంది. ఇప్పటి వరకు మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలు అంటే మెయిన్లీ సౌదీ అరేబియా, ఇరాక్ ఇటువంటి వాళ్ళ పాలసీ ఇంకా ప్రకటించలేదు. ఈజిప్ట్ ఏం చేస్తుందన్నది ఇంకా డౌట్ఫుల్. ఒకవేళ అమెరికా సైడ్కి వెళ్తారా లేకపోతే ఇరాన్ సైడ్కి వస్తారా అన్నది ఇప్పటికి ఇంకా ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పాలసీ ప్రకారం అయితే మాత్రం అమెరికా సైడ్ ఉన్నట్టే తెలుస్తోంది. సో ఈ విధంగా ఏంటంటే భారతదేశానికి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇరు దేశాలు ఇజ్రాయెల్ ప్లస్ ఇరాన్ రెండు సన్నిహిత దేశాలే. రెండు మనకి ట్రేడ్ మనకి నడుస్తుంది. కానీ దాదాపు లాస్ట్ 2-3 years లో దాదాపు 10 to 25% పడిపోయింది. ఇరాన్ తోటి అయితే దాదాపు 10% పడిపోయింది. అదే ఇజ్రాయెల్ తోటి అయితే 15%, 20% పడిపోయింది. ఆ విధంగా చూస్తే మనకి ట్రేడ్ ముఖ్యం అనిపిస్తుంది. అలాగే మనం ఇరాన్ నుంచి చాబహార్ పోర్ట్ తీసుకున్నాం. చాబహార్ పోర్ట్ నుంచి మనం మొత్తం మిడిల్ ఈస్ట్ కనెక్టివిటీ అవ్వాలి. ఆ తర్వాత ఒకవేళ వీలైతే యూరోప్ కూడా కనెక్ట్ అవ్వాలని చెప్పి మనకు కూడా ఒక ప్రిలిమినరీ ప్లాన్ ఉంది. ఆల్రెడీ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కి కనెక్ట్ అయ్యాం. అది కూడా మనకి ఇంపార్టెంట్. ప్లస్ ట్రెడిషనల్ గా మనం ఎప్పుడు ఇరాన్ స్వతంత్రాన్ని మనం సపోర్ట్ చేశాం. ఇంకా ఇజ్రాయెల్ సంగతి అంటారా, ఇజ్రాయెల్ ది మనం ఎలాగా సైనికంగా, మిలిటరీగా, ఫారెన్ రిలేషన్స్ లోనూ చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పాలెస్టైనాని ఫస్ట్ రికగ్నైజ్ చేసింది మనమే, నాన్ అరబ్ స్టేట్స్ లో మన భారతదేశమే. అందుకని చెప్పి ఆ పాలసీ మార్చుకునే ఉద్దేశం ఇప్పటి వరకు కలిగించట్లేదు. ఈ ఇజ్రాయెల్ తోటి సత్సంబంధాలు పెట్టుకుంటానే బ్యాలెన్స్ చేయాలని చూస్తుంది. ఇంకా మన ఇండియన్స్ స్థితి చూస్తే దాదాపు ఇరాన్ లో 10,000 మంది ఉన్నట్టున్నారు. అందులో 500 మంది వరకు ఎవాక్యుయేట్ సక్సెస్ఫుల్ గా బ్యాక్ టు ఇండియా చేశారు. కొంతమందిని మధ్య దేశాలకి పంపించారు. కానీ చాలా మంది ఇంకా ఇరాన్ లోనే ఇరుక్కున్నారు. వాళ్ళని ఎవాక్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో మనం ఇరాన్ తోటి సత్సంబంధాలు కొన్ని రోజుల వరకు తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ అయితే దాదాపు 25,000, ఎందుకంటే ఎప్పుడైతే పాలెస్టైనా లేబర్ వెనక్కి పంపించడం జరిగిందో ఇండియన్ లేబర్ ని, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇంకా ఫారెన్ రిలేషన్స్ అండ్ ట్రెడిషనల్ రిలేషన్స్ ఇద్దరితోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇండియా బ్యాలెన్స్ చేసి శాంతి ఒప్పందానికి కుదిర్చే విధంగా పెద్దరికం తీసుకుంటుందని ఆలోచిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్దరికం తీసుకోగలిగితే వరల్డ్ లో కూడా మన స్టేచర్ పెరుగుతుంది. తర్వాత మనకు ఆ కేపబిలిటీ ఉంది. ఇద్దరితోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖతార్ వంటి దేశాల కంటే పెద్దల పాత్ర పోషించేది మేమే అంటూ కూడా అనేక సార్లు ఇటు భారత్ పాక్ మధ్య కావచ్చు, రష్యా యుక్రెయిన్ మధ్య కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు ఆ క్రెడిట్ తనకే రావాలి అని చెప్పి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు కదా. ఇక్కడ ఇంకొక విషయం కూడా, ట్రంప్ ని చేస్తున్నటువంటి అంటే ఇజ్రాయెల్ సపోర్ట్ చేసినప్పుడు ట్రంప్ ని వార్న్ చేస్తూ వచ్చారు పుతిన్. సో ఇప్పుడు ఒకవేళ అదే స్ట్రైట్ అటాక్ అయితే కనుక ఏ విధంగా ఉంటుంది అనేది? ప్రస్తుతానికి రష్యా దగ్గర అంత కేపబిలిటీ లేదండి. ఎందుకంటే వాళ్ళు యుక్రెయిన్ లో ఇరుక్కుపోయారు.
ఇప్పుడు వాళ్ళు యుక్రెయిన్ ని మొత్తానికి ఫినిష్ చేయాలని చూస్తున్నారు ఒకసారిగా. అది పుతిన్ స్టేట్మెంట్ లో కూడా వచ్చింది. మొన్నటి వరకు కేవలం ఈస్టర్న్ యుక్రెయినే మాకు కావాలి అన్నారు. ఇప్పుడు మొత్తం యుక్రెయిన్ నేను తీసుకుంటానని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఆయన పాలసీ షిఫ్ట్ వచ్చింది. అందువల్ల ఆయన యుక్రెయిన్ మీద ఫోకస్ చేస్తారు. మాక్సిమం S-300 మిసైల్స్ ఇంకొంచెం పంపించవచ్చు. ఇంకా వేరే విధమైన ఏదైనా మిసైల్స్ చైనా ద్వారా పంపించవచ్చు. చైనా యాక్టివ్ గా పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లైట్స్ చైనా నుంచి కార్గో ఫ్లైట్స్ ఇరాన్ వెళ్ళాల్సింది. అందులో ఏం పంపించారు అన్నది కూడా కొంచెం ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే చైనా ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు అన్డిక్లేర్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఏమన్నా ఉంటే అవి ఇరాన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారా అన్నది కూడా మనం అంతవరకు కూడా ఆలోచించవచ్చు. ఆ విధంగా చేసే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇరాన్ లో అమెరికా ఇరుక్కుపోతే చైనాకి మాక్సిమం అడ్వాంటేజ్ అక్కడ తైవాన్ ని తీసుకోవడానికి. ఆ విధంగా ఏంటంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికాని ఈ ఇష్యూని చైనా ప్రొలాంగ్ చేయాలని చూస్తుంది. ప్రొలాంగ్ చేయడానికి ఏంటంటే లిమిటెడ్ మిసైల్ సపోర్ట్, అవసరం వస్తే ఒక 1 న్యూక్లియర్ వెపన్, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యూక్లియర్ వెపన్ కాకపోవచ్చు. డట్టి బాంబ్ అయితే ఏదంటాము రేడియోలాజికల్ బాంబ్ కానీ, అంటే ఏంటంటే తక్కువ రకం యురేనియం తోటి అది హైఫా పోర్ట్ మీద కానీ టెలవేవ్ మీద కానీ వాడే అవకాశాలు ఉన్నాయి. జెరూసలేం మీద వాడే అవకాశాలు తక్కువ. ఎందుకంటే అందులో ఇస్లామిక్ కూడా సంబంధించింది మెయిన్ టెంపుల్ ఒకటి ఉంది. అందువల్ల అక్కడ సంబంధం తక్కువ ఉన్నా గానీ మిగతా వాటిల్లో మాత్రం థర్డ్ వరల్డ్ వరకు అయితే వెళ్ళే అవకాశం లేదు. కానీ ఇప్పటికిప్పుడు అయితే ఇది కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా లేవు. ఎందుకంటే ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అక్కడికి ఉన్నప్పటికీ ఈ ఉద్రిక్తతలు ఇంకాస్త పెరిగే ఛాన్స్ అయితే ఉందంటారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రావు గారు, మీ యొక్క అనాలిసిస్ చెప్పినందుకు. ఎస్, చూద్దాం మరి, వెయిట్ అండ్ సీ. అమెరికా చేస్తున్నటువంటి దుందుడుకు చర్యలు ముందుకెళ్తున్నారు. అటుపక్క ఇరాన్ కూడా సపోర్ట్ చేసిన దేశాలు ఉన్నాయి. ఏం జరగబోతుంది? ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు స్టార్ట్ చేసింది. స్టేట్మెంట్ కూడా వచ్చింది, మీరు స్టార్ట్ చేశారంటే ట్రంప్ స్టార్ట్ చేశారు, మేము ఎండ్ చేస్తామని. అది ఎంతవరకు వెళ్తోంది? ఈలోపు ఇండియా ఏదైనా పెద్దన్న పాత్ర పోషించి సీజ్ ఫైర్ కి ఏమన్నా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా